ఒకసారి కీర్తనల గ్రంథం 114 కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయన బండను నీటి మడుగుగాను, ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను, చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఎవరట మన దేవుడు అంటే బండను చెక్కుముకి రాయిగా నీటి మడుగులుగా చేయగలడు. అంటే ఎంత కఠినమైన పరిస్థితిలో కూడా ఆయన వాటిని కరగదీయగలిగిన వాడు. నీ కష్టము చాలా గొప్పదేమో, నీ బాధ చాలా గొప్పదేమో, అయితే ఆయన అంటున్నాడు బండనట ఏం చేస్తాడు? చెక్కుముకి రాయిగా చేస్తాడు, నీటి మడుగులుగా చేస్తాడట. నీటి మడుగులు అంటే చూడండి, అక్కడ అద్భుతమైన మాట. అంటే ఈ ఒక వాక్యము, దీని సారాంశం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుతమైన కార్యములు. ఆయన ఏమైనా చేయగలడు, దేన్నైనా మార్చగలడు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన మనకు మేలు చేయగలడు. అందుకని వాక్యాన్ని చదువుతూ దాన్ని నెవరు వేస్తూ, ప్రభా ఇలాంటి కార్యములను చేయగలవని ఆయన ఒక రాతినట, చెక్కుముకి రాతినట నీటి మడుగులుగా చేస్తాడట. అంటే అంత గొప్ప దేవుడు. ఎవరైనా చేస్తారా అండి? ఎక్కడైనా బోరు వేస్తూ ఉంటే రాయి వచ్చింది అంటే కొంతసేపు దాన్ని తొలిసినప్పుడు అది పీసులు పీసులుగా రాకుండా శూన్యముగా వస్తే అక్కడ వేస్తారు బోరు. కొంచెం ఒక రాళ్ళుగా ఒకవేళ వచ్చింది అనుకో, దాన్ని మూసివేస్తారు. అంటే మన దేవుడు దేన్నైనా పొడిగా చేసి అక్కడ నీటి మడుగులను కలగజేస్తాడని అక్కడ రాయబడిన మాటే కాదు, నిజముగా అటువంటి కార్యములు ఆయన చేస్తాడు. ఇంకా మనం చూద్దాం, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉపగజేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. నీళ్లు ప్రవాహముగా వచ్చేయట. చూడండి, అరణ్యములో నడిపించినప్పుడు ఆయన బండను చీల్చాడు, ఆ ప్రవాహ జలము వచ్చింది, వారు తాగారు, వారు పశువులు తాగారు. అంటే అరణ్యములో వారు నడుస్తున్నప్పుడు క్రీస్తు వారికి కనబడలేదు, కానీ అదృశ్యముగా ఉన్నాడు. మోషే మాత్రమే కనిపిస్తున్నాడు, మోషే కర్ర మాత్రమే కనిపిస్తున్నది. కానీ ఆ అరణ్యములో సంచరిస్తున్న కాలములో క్రీస్తు వారితో ఉన్నాడు. కనుక ఆయన లోయలోనట బండను చీల్చగా నీరు వచ్చిందట. ఆ నీరు తాగి వారు తృప్తి పొందారు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం అంతా ఎడారిగా ఉన్నట్లుగా అనిపించవచ్చు, నీకే ఆశీర్వాదము కనిపించినట్లుగా అనిపించవచ్చు, అంతా అయిపోయినట్లుగా అనిపించవచ్చు. కానీ దేవుడు మన పక్షముగా ఉన్నాడు. నీవు అరణ్యములో లేవు, ఆయన చేతిలో ఉన్నావు, ఆయన నీ మధ్యలో ఉన్నాడు, ఆయన బండై ఉన్నాడు. ఆ బండను చీల్చినప్పుడు నీకు కావలసినవన్నీ కూడా వస్తాయి. ఆయన చీల్చబడి తిరిగి లేచాడండి. చూద్దాం, 1 కొరింథీ 10వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. ఇక్కడ చక్కటి మాట ఉన్నది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఏం తాగారు వాళ్ళు? ఆ లోయలోనికి వెళ్ళేట ఆ బండను చీల్చినట్టుగా కనపడుతూ ఉన్నది కదా. కానీ చూడండి, యేసు ప్రభులో నుంచి, అంటే వారు ఆత్మ సంబంధమైన ఆహారము అందరూ తిన్నారట కదా. ఈరోజు మనం ఆహారము తినాలంటే ప్రతి ఆహారములో కూడా చాలా ఇబ్బంది కదా. ఇది తింటే ఏమవుతుందో, అది తింటే. అప్పుడు ఆత్మ సంబంధమైన, అంటే చూడండి,
అరణ్యములో ఉన్నారు. 6 లక్షల కాల్బలము కలిగిన ప్రజలు ఉన్నారు, వారి భార్యలు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు, వారి తల్లిదండ్రులు ఉన్నారు, వారు అందరూ ఉన్నారు. వారు ఒకటే భోజనము చేశారట, ఒకటే పానము తాగారట. ఆత్మ సంబంధమైన భోజనము వారు చేశారట. చూడండి, వారు లేచేసరికి వారి పాలెం అంతా కూడా మన్నతో కొత్తిమీర గింజలలాగా ఆ పాలెమంతా కుమ్మరించబడినట్లుగా మనకు లేఖనములో తెలుసు. అవి వారు ఉదయకాలం లేచి వారికి కావలసినంత సమకూర్చుకొని వారి యొక్క గుడారములో పెట్టుకునేవారు. అది ఆత్మ సంబంధమైనది అని ఎలా గుర్తు అంటే, కొంచెం ఎండ వచ్చినప్పుడు అదంతా కూడా కరిగిపోయి అక్కడ ఏమీ లేకుండా అయిపోయేది. కానీ వారు దాచుకున్న ఆ రోజుకు కావలసిన ఆ మన్న వారి పాత్రలో అలాగే వారు భుజించే వరకు కూడా ఉండేది. వారు ఆత్మ సంబంధమైన దాహము అంటే వారు ఆత్మ సంబంధమైన పానము చేశారంటే, ఒకటే బండలో నుంచి వచ్చిన నీరు కొన్ని లక్షల ప్రజలు తాగారు. ఆ లక్షల ప్రజలకున్న వారికున్న గొడ్డు గోద అంతా కూడా అదే ఒక పానము చేశారు. ఈరోజు కూడా అలా పరలోకం నుంచి మన్నా కురిపించబడట్లేదు, కానీ మన్నా సాదృశ్యములో ఈ యొక్క వాక్యమును మనం వింటున్నాం. కానీ ఒకే రకముగా ఆత్మ సంబంధమైన విధముగా మన ఆలోచనలు పని చేయట్లేదు కదా. ఒకే విధముగా మన యొక్క ఆత్మీయ ఎదుగుదల లేదు. ఎక్కడ ఉన్నది లోపం అంటే, ఆత్మ సంబంధమైన బండను మనము చూడట్లేదు. ఆయన ఎవరు అంటే ఆ క్రీస్తును ఎప్పుడు కూడా మనము గమనించలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. ఆయన ఏం చేస్తున్నాడో తెలియలేకపోతున్నది, ఏం చూపిస్తున్నాడో తెలియలేకపోతున్నది. ఏం చేస్తున్నాడో ఆత్మ సంబంధమైనది భుజించి త్రాగినప్పుడు వారి జీవితంలో ఏంటంటే చిన్న పిల్లలు కూడా ఎదిగారండి. చిన్న పిల్లలు కూడా ఎదిగారు. వస్త్రము లేదు అని లేదు, ఆ వస్త్రాలు పాతబడలేదట, వస్త్రము మాయలేదంట, వారి కాళ్ళు వాపులు రాలేదట, ఏ వ్యాధి వారికి రాకుండా ఆత్మ సంబంధమైన భోజనము పానము భుజించినంతసేపు, వారు త్రాగినంతసేపు ఆత్మ సంబంధముగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే శరీరము వారిలో పనిచేయడం, క్రీస్తును చూడకుండా మనుషులను చూసి ఐగుప్తులో ఉన్న ఆలోచనలను, అక్కడున్న ఆహారమును, అక్కడున్న ఆ యొక్క వాటి గురించి ఆలోచించినప్పుడు అనేక ప్రజలు అక్కడే అరణ్యములో రాలిపోయినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా వాక్యములో, క్రీస్తు అనే వాక్యములో నువ్వు కట్టబడితే ఆయన తిరిగి లేచినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆయనతో పాటు లేవబోతున్నారు. ఆయన ఒకరోజు రాబోతున్నాడు. ఆ రోజు నీవు కూడా మరణించి నిన్ను పాతిపెట్టిన ఆ సమాధులు కూడా తెరుచుకోబోతున్నాయి. కానీ ఆత్మ సంబంధమైన క్రీస్తులో నువ్వు కట్టబడాలి, ఆ ఆహారము భుజించాలి, ఆ పానమును తాగాలి, ఆ యొక్క పానమును తాగాలి. శరీర సంబంధముగా మనము దాహము కొని ఉంటాం, శరీర సంబంధముగా మన దాహమును తీర్చుకుంటాం. కానీ ఆత్మ సంబంధముగా ఒక వ్యక్తి శరీరములో ఉండగానే దేవునితో ఐక్యమై ఆయన స్వరం వినగలిగి ఆయన క్రియలను మనం అనుభవించగలిగితే నువ్వు కూడా క్రీస్తులాగా ఆయనతో లేపబడతావు. నీ అదృష్టము చాలా గొప్పది, కానీ దాన్ని పొందుకునేవారు చాలా తక్కువ మంది. యెషయా గ్రంథం చూద్దాం ఇంకొకసారి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. జనులు చూసి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసెనని తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. లోయల మధ్యను ఊటలను ఉబుగజేసేదను. ఉబుగజేస్తాడు. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను. ఎన్ని అద్భుతాలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేస్తాడంట.
అంటే మన జీవితంలో అద్భుతాలు జరగట్లేదు, మన జీవితంలో కార్యములు జరగట్లేదు. స్పష్టముగా మనము తెలుసుకున్నట్లుగా, మనం అనుభవపూర్వకముగా తెలుసుకున్నట్లుగా ఈ కార్యములు దేవుడు చేశాడు అని చెప్పగలిగినట్లుగా చేస్తాడట. ఇశ్రాయేలు ప్రజలు చెప్పారండి, ఎర్ర సముద్రం వారి ముందు 2 పాయలుగా చీల్చబడ్డది కదా, పడ్డదా? అదే సముద్రములో నడిచి వచ్చిన ప్రజలే కదా 6 లక్షల కాల్బలము కలిగిన వారు. కానీ అంత స్పష్టముగా చూసిన వారు కూడా తప్పిపోయి తొలగిపోయి అరణ్యములో రాలిపోయిన పరిస్థితులు. నీ జీవితము అరణ్యములాగా ఉన్నా కూడా అక్కడ నీటి బుగ్గలను ఉబుక చేయ దేవుడు. లోయలుగా అంటే ఇటు అటు బండ ఉండి లోయ ఉంటే అందులో కూడా నీళ్లను ఉబుక చేయ. అంటే కొన్ని పరిస్థితులు మనకు అనిపిస్తాయి, నా జీవితంలో ఇంకేం జరగదు, నా జీవితంలో ఇంకా మేలు జరగదు, నేను ఎప్పుడు ఇక బాగుపడను, మంచి రోజులు నాకు రావు, అయిపోయినాయి. నిలబడ్డ నేను కూడా కొన్ని సంవత్సరాల క్రితం మంచి అనేది నా జీవితంలో జరగదు అనుకున్నాను, మేలు అనేది నేను చూడను అనుకున్నాను. ఎక్కడి నుంచి కూడా డోర్స్ లేవు, అన్ని డోర్స్ మూయబడి ఉన్నాయి, ఇంతే నా జీవితము. కానీ ప్రభువా, నీతో నేను అంటుకట్టబడి ఉండాలి, నీలో నేను ఫలించాలి, నీలో నేను ఎదుగునట్లుగా సహాయము చేయమని ఒకే ఒక ప్రార్థన చేస్తూ కొన్ని సంవత్సరాలు దేవుని యొక్క పాదములు పట్టుకున్నాను. దేవుని బిడ్డలారా, అరణ్యములో ఆయన మార్గమును కలగజేసే దేవుడు, అక్కడ నీటి బుగ్గలను ఉబుక చేయ దేవుడు. నీ జీవితంలో బలము లేకపోవచ్చు, నీ జీవితంలో ఒకవేళ ధనము లేకపోవచ్చు, నీ కుటుంబంలో నువ్వు సాధించలేనివి అనేకము నీ జీవితంలో ఉండొచ్చు. కానీ సాధించగలిగిన యేసు ప్రభువును ఆయనను చేర్చుకొని ఆయన దగ్గర నువ్వు అణిగి ఉంటే ఆయన తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు చేయలేవు కదా. యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అన్నాడు. దేవునికి సమస్తము సాధ్యము, నీ వలన కాదు. పరిగెత్తు అని అందు కానీ ప్రయాసపడు అని అందు కానీ ఏమీ లేదు, కానీ కృప చూపించు దేవుని యందు సమస్తము నేను చేయగలను అంటున్నాడు. ఎవరండి? ఆ సంఘాన్ని హింసించినవాడు, చాలా సంఘాన్ని బెదిరించినవాడు, హత్య చేసినవాడు, మోసం చేసినవాడు, పరిగెత్తి ప్రజలను చంపినవాడు అంటున్నాడు, నేను పరిగెత్తితే ఏం జరగదు, నేను ప్రయాసపడితే ఏం జరగదు, కానీ కృప చూపించు దేవుని యందు నేను సమస్తము చేయగలను అంటున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు పరిగెత్తినంతసేపు నీ జీవితంలో ఏం జరగదు, నువ్వు ఆలోచించినంతసేపు నీ జీవితంలో ఏం జరగదు. నీ జీవితాన్ని పూర్తిగా ఆయన చేతుల్లోనికి ఇచ్చినప్పుడు ఆయన బండను సైతము తీర్చగలడు, అక్కడ అద్భుతం చేయగలడు. నీ శరీర రుగ్మతలను మార్చగలడు, నీ భవిష్యత్తును మార్చగలడు, నీ తలరాతను మార్చగలడు. ఆయన చెయ్యని కార్యం అంటూ లేదండి, ఆయన చెయ్యని కార్యం అంటూ లేదు. కానీ ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఆహారము భుజించినప్పుడు అది ధ్యానపూర్వకముగా ఉండాలి. అది ఆత్మ సంబంధమైన పానము. మనం ఇప్పుడు ఇంకా కొద్దిసేపు అయితే ఆ బలలో మనము పాలు పొందుతాం. అది ఒక కొట్టు మన దగ్గర కొనుక్కొచ్చిందే, కానీ అది ఆత్మ సంబంధముగా మార్చబడినప్పుడు మనలో అనేకులు చూస్తున్నారు, అది క్రీస్తు రక్తముగా చూస్తున్నాం, క్రీస్తు రక్తముగా మనము తీసుకుంటున్నాం. ఆ క్రీస్తు రక్తము లేనోలికి వెళ్ళినప్పుడు నీలో దయ్యము, అపవాది, ఆ యొక్క శోధన, ఆ యొక్క కీడు అనేది ఉండకుండా ఆత్మ సంబంధమైన క్రీస్తును నువ్వు వెంబడించగలుగుతున్నావా? ఆయనను నీ నేత్రములతో చూడగలుగుతున్నావా? ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. బాహ్య నేత్రములతో ఎంతసేపు చూసినా క్రీస్తు చేసే అద్భుతాలు మనకు కనబడగానే బాహ్య నేత్రములు ఎప్పుడైతే నీకు తెరవబడతాయో అప్పుడు ఆయన కనబడతాడు, క్రీస్తు కనబడతాడు. ఆత్మ సంబంధమైనది ఆహారమును భుజించినప్పుడు అది నీలో క్రియ చేయాలి. ఈ వాక్యము వ్యర్థముగా పోవద్దు, అది నీలో నుంచి క్రియ జరిగించాలి. ఈ ఆత్మీయ ఆహారము భుజించిన నీవు అది క్రియారూపకముగా నీలో నుంచి బయటకు వచ్చినట్లుగా
నువ్వు జీవించాలి. ఇంకా చూద్దాం, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకు వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆమెతో ఏమంటున్నాడు? సమరయ స్త్రీ జీవితం ఏంటంటే ఊరంతా వెలివేసిన ఒక స్థితి, ఎవ్వరూ తనతో మాట్లాడే స్థితి కాదు. ఎందుకంటే ఆమె జీవితము అంత భయంకరముగా చెడిపోయి పడిపోయి పాపంలో జీవిస్తున్న వ్యక్తి. మనుషులు ఎవ్వరు కూడా ఆమెను దగ్గర రానివ్వరు. మనుషులు వచ్చే సమయముకు బావి దగ్గరికి ఆమె రాదు. మిట్ట మధ్యాహ్నము 12 గంటలకు మనుషులందరూ ఇంటిలో నిశ్శబ్దముగా ఉన్నప్పుడు ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వెళ్ళి అంటున్నాడు, నేనిచ్చు నీరు నువ్వు తాగితే నువ్వెన్నడూ కూడా దప్పికొనవు అంటున్నాడు. అంటే ఆ నీళ్లు ఇచ్చినప్పుడట ఆ నీరు నేను ఇచ్చు నీరు తాగినవాడు వానిలో ఊరెడి బుగ్గలా ఊరుతా ఉంటుందట. ఊరెడి బుగ్గ అంటే ఆ నీళ్లు తీస్తూ ఉంటే ఊరుతూ ఉంటుంది. ఆ సమాధానము, ఆ జీవము, ఆ ఆశీర్వాదము ఆయన ఒక్కసారి ఇస్తే దేవుని బిడ్డ నీ జీవితంలో ఇంకెవ్వరు సమాధానమును తీసివేయలేరు, ఆశీర్వాదమును తీసివేయలేరు. ఏ వ్యక్తి కూడా నీ ముందు నిలబడి నీతో సవాలు చేయలేరు. కానీ ఆయన అంటున్నాడు, నేనిచ్చు నీరు తాగితే ఎన్నడూ తప్పికొంటున్నావా? అనేక సార్లు కదా పాపములో శాపములో అనేక మార్లు ఏడుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా ఉండి కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ ఆమె దగ్గరికి వెళ్ళంటున్నాడు, అమ్మ నేనిచ్చు నీళ్ళు తాగితే నువ్వెన్నడూ తప్పికొనవు. ఊరెడి బుగ్గలాగా నీలో నుంచి నీరు వస్తున్నదా? అనేక సంవత్సరముల నుంచి వాక్యం వింటున్నావు దేవుని బిడ్డ. ఊరెడి బుగ్గ, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడనే కొంచెం విశ్వాసం నీలో ఉన్నదా? నాలో ఊరెడి బుగ్గ నా అవయవాలను సైతము మార్చగలడు కదా. ఆయనకు శక్తి లేదా? ఆయన శక్తి తగ్గిపోయిందా? ఆయన నిండొక తీరు ఇవాళ ఒక తీరు ఉన్నాడా? మొన్నొక తీరు ఈరోజు ఒక తీరు ఉన్నాడా? కాదండి. ఆయన అంటున్నాడు, నేనిచ్చు నీరు తాగు దేవుని బిడ్డ నీకెన్నడూ దప్పికొనవు. అయ్యో నా జీవితము అని అనవు, అయ్యో ఆకలి అని అనవు, అయ్యో ఎవరు లేరు అని అనవు, అయ్యో నీ నింద ఉన్నది నా జీవితంలో అని నీవు అనకుండా ఆయన ఒక నీరును ఇస్తాడు. ఆ నీరును తాగినప్పుడు నీలో నుంచి నీటి ఉబుకలు వస్తూ ఉంటాయి. నువ్వు తాగడమే కాదు, నువ్వు ఊరటించబడమే కాదు, నువ్వు ఓదార్చబడమే కాదు, నువ్వు స్వస్థత పొందడమే కాదు, ఇతరులను కూడా బలపరచగలిగిన శక్తి ఆ ఊరేటి బుగ్గలో ఉంటుంది. ఆ ఊరేటి బుగ్గలో నీకు సరిపోయేంత కాదు, నీ పక్కన ఎవరైనా ఉంటే పడిపోయిన వారిని లేపడానికి, కృంగిపోయిన వారిని బలపరచడానికి ఆ ఊరేటి బుగ్గ నీలో పనిచేస్తూ ఉంటుంది. ఆసక్తి లేదు మనకు, దేవుని కార్యములు చూడాలని ఆసక్తి లేదు. పరిగెత్తుతూ ఉంటాం, శరీర సంబంధముగా పరిగెడుతూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం, సొమ్మసిల్లుతూ ఉంటాం. కానీ ఆత్మీయముగా నువ్వు సొమ్మసిల్లుతున్నావా? ఆత్మీయముగా నువ్వు బలం పొందుతున్నావా? దేవుని పాదాల దగ్గర పడి ఏడ్చి కన్నీరు కార్చి ఆయన దగ్గర నుంచి ఆ దాహము తీర్చుకుంటున్నావా? ఆయన నీ కోసమే లేచాడు. ఆయన నిన్ను బలపరచడానికే లేచాడు, నిన్ను కట్టడానికే లేచాడు, నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము జరిగించడానికి ఆయన లేచాడు. కనుక ఆయనను పట్టుకోవాలి. ఇంకొక మాట చూద్దాం, యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనం చూద్దాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఎట్లా చెప్తా ఉన్నాడు? బిగ్గరగా చెప్తున్నాడట.
మీకు దప్పిక ఉన్నదా? మీకు దాహం ఉన్నదా? ఏదో ఒక అద్భుతం నా జీవితంలో జరగాలని ఒక దప్పి మీలో ఉన్నదా? నా దగ్గరికి రండి, నేను మీకు దప్పికను తీరుస్తాను అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు నీ దప్పికను తీర్చరు. యేసు ప్రభు మాత్రమే తీర్చగలడు. యేసు ప్రభును దాటుకొని ఎవ్వరూ తీర్చలేరండి. ఆ పండుగలో నట అనేక జనసమూహమును చూసి బిగ్గరగా ఆయన మాట్లాడింది ఏంటంటే, దప్పిక తీర్చుకోండి, నా దగ్గరికి రండి అంటున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, మోకాళ్ళ మీద పడతావో, ఆ వ్యక్తిగతముగా ప్రభుతో నువ్వు మాట్లాడతావో, ఆయన కరిగిపోయి ఆయన హస్తము కదిలినప్పుడు అద్భుతమైన కార్యము జరుగుతుంది. నలిగిపోయిన వారిని ఆయన ఎప్పుడు నిర్లక్ష్యము చేయడు. కృంగిపోయిన వారిని ఎప్పుడు ఆయన నిర్లక్ష్యము చేయడు. ఎలాంటి బండలాంటి సమస్యలైనా కూడా బ్రద్దలు చేయగలిగిన శక్తి నా దేవునిది. అంత అద్భుతమైన శక్తి ఆయనలో ఉన్నది. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆయన దగ్గరికి వచ్చి ఆయనను గట్టిగా పట్టుకొని, ప్రభువా నీవు తప్ప ఇంకెవ్వరూ చేయలేరయ్యా, నీవు తప్ప నా జీవితంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు అని నీ ఖాళీ చేతులు ఆయన తట్టు ఎత్తి ఆయన తట్టు చూసినప్పుడు కొన్ని రోజులు నిన్ను పరీక్షిస్తాడేమో, కానీ ఆయన ఆశీర్వదించడం ప్రారంభించిన తర్వాత దేవుని బిడ్డ, నువ్వు ఆశీర్వాదమునకు కర్తగా ఉంటావు, ఆశీర్వాదముతో పిలువబడిన వ్యక్తిగా ఉంటావు. ఆయనే యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదించబడును అనే ఒక మాట. అంటే నువ్వు వస్తుంటేనే ఆశీర్వాదము కనబడుతుంది, నువ్వు మాట్లాడుతుంటేనే ఆశీర్వాదము కనబడుతుంది. నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు జరగాలంటే ఆయనతో నీవు, నీతో ఆయన ఉండాలి. ఆయన దగ్గరికి వస్తేనే ఆయన నీ దాహము తీరుస్తారు కదా. కొంతమంది మనుషులకు చెప్పుకుంటారు, నా పరిస్థితి ఇలా ఉన్నది సిస్టర్, నా పరిస్థితి ఇలా ఉన్నది బ్రదర్, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు బ్రదర్, మా ఇంట్లో వారు ఎవరు పట్టించుకోవట్లేదు బ్రదర్. ఎవరు పట్టించుకోరు. నిజంగా చెప్తున్నాను, మనిషి పట్టించుకుంటే ఏం జరగదు. మనుషులను నమ్మట కంటే, రాజులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీకు మేలు కావాలా? ఆయన ఆశ్రయించాలి. నీకు అద్భుతము కావాలా? ఆయనను ఆశ్రయించాలి. నీ దాహము తీర్చబడాలా? ఆయనను ఆశ్రయించాలి. మరి దేన్ని ఆశ్రయించినా, కొంతమంది సేవకుల తట్టు చూస్తారు కదా. చాలామంది సేవకులు ఎప్పుడొచ్చి నెత్తిలో చేయబెడతారా, ఎప్పుడొచ్చి మాతో మాట్లాడతారా, ఎప్పుడు మాకు ప్రవచనం చెప్తారా, ఎప్పుడు మాతో మాట్లాడతారా, వీటన్నిటిని గురించి, మనుషులను గురించి, భూ సంబంధమైన వాటిని గురించి మనము చూడకూడదు. కానీ ఆ క్రీస్తైన బండ వైపు చూస్తూ మనము నడిచినప్పుడు ఆయన ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు అద్భుతం చేయాలో అప్పుడు ఆ సమయంలో ఆయన వచ్చి చేస్తాడు. దేవుని బిడ్డలారా, మనుషులు చేసే కార్యము కాదు. సేవకులు కూడా మనుషుల దేవుళ్ళ, వారు ఎక్కువ దేవునితో సావాసం చేస్తారు. నేను ఒప్పుకుంటాను. ఎక్కువగా విశ్వాస కంటే ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తారు. ఆ శక్తి, ఆ బలము ప్రజల్లోనికి వచ్చినప్పుడు అది వాళ్ళలో నుంచి ఈ వాక్యం అనే శక్తి, ఈ యొక్క ప్రార్థన అనే శక్తి నిన్ను బాగు చేస్తుంది. కానీ ఈ హస్తము కాదు బాగు చేసేది, పరలోకము నుంచి ఆ కనికర సంపన్నుడు ఒక హస్తము దింపుతాడు. ఈరోజు మీ జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి, అనేకమైన సూచక్రియలు జరగబోతున్నాయి. ఆయన గొప్ప కార్యములు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈ ఒక క్రీస్తు రక్తము నీ చేతిలోనికి వచ్చినప్పుడు ఒక మహిమ కలిగిన అనుభవంలోనికి మీరు వెళ్ళబోతున్నారు. ఈరోజు ఆయన కనపరుచుకోబోతున్నాడు. ఏ మనుషునికి ఆయన మహిమనివ్వడు, ఆయనే కనపరుచుకోబోతున్నాడు. ఆయన మహిమను ఆయన మీకు కనపరుచుకోబోతున్నాడు. మీరు అనేక దర్శనాలు చూడబోతున్నారు, అనేక మీ భవిష్యత్తులో జరిగేటి చూడబోతున్నారు. నైట్ నేను 1 దాటిన తర్వాత ఒక యవ్వనస్తుని నాకు చూపిస్తున్నాడు.
ఆ యవనస్తుని కొరకు నేను జ్ఞాపకం చేసుకోలేదు. నేను వేరే ప్రార్థన చేస్తూ అలా కూర్చున్నాను. కానీ అర్ధరాత్రి లేచి ఆయన బయటికి వెళ్ళి వారి ఇంట్లో వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. అక్కడ ఆ యవనస్తుడు ఏమి ఆలోచిస్తున్నాడంటే, నేను ఎటన్నా పారిపోయి ఎక్కడైనా చనిపోవాలి అనే ఒక ఆలోచనతో ఉంటున్నాడు. క్రీస్తు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకొని మరలా యథావిధిగా ఒక్క 10 నిమిషాల్లో తన పడకకు వెళ్ళి ఆయన నిద్రపోనట్లుగా చేశాడు. ఆ ఇంట్లో వారికి కూడా తెలియదని నేను అనుకుంటాను. ఎప్పుడు క్రీస్తు మీద నువ్వు ఆనుకుంటావో, ఎప్పుడు కలవరముతో దుఃఖముతో వేదనతో ఉంటావో, అప్పుడు నిన్ను వెతుక్కుంటూ ప్రభు వస్తాడు. నువ్వు వెతుక్కుంటూ ప్రభు దగ్గరికి కొన్నిసార్లు వెళ్ళవు. మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న వేదన దుఃఖమును బట్టి ఆయనను వెతకలేము, ఆయనను చూడలేము. మధ్యలేని మరియా ఉదయకాలం లేచి వచ్చింది యేసు ప్రభును పూజించాలి అని. కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు ఉంటే ఆ బోధకుని గుర్తించలేకపోయింది. మరియా అని పిలిస్తే స్వరం విని అంటున్న బోధకుడా అని గట్టిగా దగ్గరికి వెళ్ళడానికి పోతుంటున్నాడు. ఇప్పుడు నన్ను ముట్టుకోవద్దు, నువ్వు వెళ్ళి శిష్యులతో చెప్పు నేను లేచి ఉన్నానని చెప్పు. నేను తిరిగి లేచి ఉన్నాను. దేవుని బిడ్డ మనం అనుకుంటాం, నా వాళ్ళు నన్ను కాపాడుతారని. ఎవ్వరు కాపాడరు. ఆ క్రీస్తు మాత్రమే మనల్ని బ్రతికిస్తాడు. ఆయన మాత్రమే మన కలువరములో మనతో ఉండి మన కన్నీరు తుడుస్తాడు. ఎవరు వచ్చి తుడిచినా అది శాశ్వతముగా తుడవబడదు. కానీ క్రీస్తు వచ్చి తుడిచినప్పుడు శాశ్వతముగా నీ బాష్ప బిందువులు తుడవబడతాయి.